న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్థానిక బుద్ధ పార్క్ వద్ద గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్ అనంతరం మల్లాడి కృష్ణారావు మరియు స్థానిక నేతలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాం ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్థానిక బుద్ధ పార్క్ వద్ద గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్ అనంతరం మల్లాడి కృష్ణారావు మరియు స్థానిక నేతలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాం ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడితే భారతదేశంలో ఉంది. మన పాకిస్తాన్లో లేవు, బంగ్లాదేశ్లో లేవు. భారతదేశం చేసిన వ్యక్తిని మనం ఈవేళ మన మధ్య లేకపోయినా కానీ ఆయన చేసిన మంచి పనులు, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం కానీ, ఆరోగ్యశ్రీ విషయం కానీ, ఈవేళ పేద ప్రజలు ప్రతి వాళ్ళు కార్పొరేట్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కారణం. అది ఇప్పుడుకున్న కానీ చేసిన మంచి కార్యక్రమాలు మానేస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ వస్తుందని ఆ కార్యక్రమం ఉన్న ప్రతి గవర్నమెంట్ కూడా ఈ రోజు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. ఫీజులు కట్టలేని విద్యార్థులు ఎవరైనా ఉంటే బాగా చదువుకుంటారంటే అది కూడా ఆయన చేసిన యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషికి ఆలోచన రానా ముఖ్యం. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయగలిగినోడే గొప్పవాడు. అందరికీ ఆలోచనలు వస్తాయి, కానీ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అది ఒక రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ ప్రదేశంలో ఇంత డెవలప్ అయిన దాంట్లో ఇక్కడ కృష్ణారావు గారి కృషి కూడా దీనికి చాలా ఉంది. ఆయన కృషి లేకపోతే ఈవేళ ఇక్కడ బొటానికల్ గార్డెన్ అనే పేరు మనకు కూడా వినడానికి కూడా కృష్ణారావు గారు చేయడం, అది ఆగిపోవడం ఈవేళ మాకందరికి కూడా శుభదినంగా భావిస్తున్నాం. మీ అందరి తరఫున కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఒక చెడ్డ డంపింగ్ యార్డ్ ప్రపోజ్ చేయడం, దాన్ని బిజినెస్ గా ఏర్పాటు చేసుకోవడం అది చాలా దురదృష్టకరం విషయం. మేము దాని మీద 2.5 సంవత్సరాలు పోరాడి కృష్ణారావు గారు అయితే సొంత వ్యయంతో హైకోర్టులు కూడా వెళ్ళేదని మనం చాలా మంది దీని మీద పోరాడితే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మీ తరపున నేనున్నాను, దాన్ని రాకుండా చేసి బాధ్యత నాదని చెప్పేసి ఇవాళ నిరూపించుకున్నారంటే అది రేపు జీవో కూడా వస్తుంది. దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా స్టాప్ అయిన కారణం మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పేసి మనం సభాముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే యానవలో ఉన్న గ్రామాల్లో పెద్ద కాలనీ ఏదైనా ఉందంటే ఈవేళ గోపాల్ నగర్, గాంధీనగర్, పవర్ గిడ్ వరకు ఉన్నాయి. ప్రస్తుతం లోకం తీరు నేను బాగుంటే చాలు, నా పక్కన వారు ఎలా పోతే నాకేంటి అనే రీతిలో ఉన్న తరుణంలో పుదుచ్చేరి విల్లునూరులో పోలీస్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్ తనతో పాటుగా పక్కన వారు కూడా బాగుండాలనే సంకల్పంతో చేసిన కృషికి అందరూ మన్ననలు పొందుతున్నారు. ఇంకా వివరాలకు వెళ్తే పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా 2018లో పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా సతీష్ తాను ట్రైనింగ్ అవుతూ తన స్నేహితులకు కూడా తర్ఫీదు ఇవ్వడంతో 2022 సంవత్సరంలో తనతో పాటుగా
తను తర్ఫీదు ఇచ్చిన వారిలో 10 మందికి పోలీసులు ఉద్యోగాలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే హోంగార్డ్ నియామకాలలో సతీష్ వద్ద 120 మందికి తర్ఫీదు ఇవ్వగా 53 మంది సెలెక్ట్ అవ్వడంతో ఆనందం వ్యక్తం చేసి సతీష్ కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీష్ను సత్కరించు. ప్రస్తుతం లోకం తీరు నేను బాగుంటే చాలు, నా పక్కన వారు ఎలా పోతే నాకేంటి అనే రీతిలో ఉన్న తరుణంలో పుదుచ్చేరి విల్లునూరులో పోలీస్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్ తనతో పాటుగా పక్కన వారు కూడా బాగుండాలనే సంకల్పంతో చేసిన కృషికి అందరూ మన్ననలు పొందుతున్నారు. ఇంకా వివరాలకు వెళ్తే పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా 2018లో పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా సతీష్ తాను ట్రైనింగ్ అవుతూ తన స్నేహితులకు కూడా తర్ఫీదు ఇవ్వడంతో 2022 సంవత్సరంలో తనతో పాటుగా తను తర్ఫీదు ఇచ్చిన వారిలో 10 మందికి పోలీసులు ఉద్యోగాలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే హోంగార్డ్ నియామకాలలో సతీష్ వద్ద 120 మందికి తర్ఫీదు ఇవ్వగా 53 మంది సెలెక్ట్ అవ్వడంతో ఆనందం వ్యక్తం చేసి సతీష్ కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీష్ను సత్కరించుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ఈరోజు పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురం నియోజకవర్గం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ఈరోజు పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురం నియోజకవర్గం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులు. యానాం గోదావరిలో మృత్యువాత పడి తేలిపోతున్న చేపలు. యానాం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉప్పు నీటి చేపలైన కానాగంతులు వేల సంఖ్యలో చనిపోయాయి. తేలుతున్న వైనం. యానాం బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరత, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వంటి కారణాల వల్లే పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానం. యానాం గోదావరిలో మృత్యువాత పడి తేలిపోతున్న చేపలు. యానాం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉప్పు నీటి చేపలైన కానాగంతులు వేల సంఖ్యలో చనిపోయాయి. తేలుతున్న వైనం. యానాం బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరత, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వంటి కారణాల వల్లే పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. చేపలు చనిపోయిన సమాచారాన్ని స్థానిక మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులకు తెలిపారు. ఉప్పునీటి చేపలైన కానాగంతులు పెద్ద ఎత్తున చప్పనీటి గోదావరిలోకి వలస రావడంతో మారిన వాతావరణం పరిస్థితులు లవణీయతను తట్టుకోలేక కూడా చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, డాక్టర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. గత వారం 5వ తేదీ రాత్రి నుండి 6వ తేదీ వరకు కోట వాసాల రేవు నుండి యానాం వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర సముద్ర జాతికి చెందిన కానాగత్తల చేపలు భారీగా
మరణించడం జరిగింది. ఇందుకు సంబంధించి మా మత్స్యశాఖ సిబ్బంది 6వ తేదీన చనిపోయిన చేపలను గోదావరి నీటిని సేకరించి SIFT కాకినాడ ల్యాబ్లో పరీక్ష చేయగా సెలినిటీ అనగా నీటి ఉప్పదనం భారీగా తగ్గిపోయినట్లుగా గమనించడం జరిగింది. ఈ నీటి ఉప్పదనం యానాం దగ్గర 7 PPT ఉండగా అది కోట వాసాల రేవు దగ్గర కేవలం 1 మాత్రమే ఉన్నది. సముద్ర జాతికి చెందినటువంటి ఈ కానాగత్తలో దాదాపుగా 20 PPT ఉప్పదనం ఉన్న నీటిలో నివసిస్తూ ఉంటాయి. అటువంటివి 5వ తేదీ సాయంకాలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వరదల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో భారీగా చప్పనీటిని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విడుదల చేయటం, ఆ చప్పనీటి వలన ఉప్పు నీటిలో నివసించే ఈ చేపలు ఆకస్మికంగా ఉప్పదనం తగ్గిపోవటం వల్ల మంచినీరు వాటి దేహంలోకి ప్రవేశించి ఉబ్బిపోవడం వల్ల అస్వస్థతకు గురై చనిపోయినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నాం. ఈ చనిపోయిన చేపలు దాదాపు 20 టన్నుల వరకు ఉంటాయని చెప్పి అంచనా వేసినాం. గత 15-20 రోజుల నుంచి ఈ కానాగత్త చేపలు ఏ ఏడాది రానంతగా భారీగా ఈ కోటిపల్లి ప్రాంతం వరకు రావడం, ఈ మత్స్యకారులు వాటిని రోజు వేటాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సంవత్సరం భారీగా ఈ చేపలు రావడం వలన సడన్గా ఆకస్మికంగా వచ్చినటువంటి ఉప్పదనంలో మార్పుల వలన ఇవి ఇంత భారీ సంఖ్యలో మృత్యువాత ఇన్ని రకాల చేపలు ఉంటాయి. చనిపోయిన చేపలు దాదాపు 99% ఈ కానాగత్తలు ఉండగా అక్కడక్కడ జల్లలు, అలాగే గోబీస్, గొరకలు లాంటివి కూడా కొంత గమనించడం జరిగింది. మిగతా చేపలైనటువంటి కట్ట చేపలు, కొయ్యంగులు ఇటువంటివి యూరిహెలైన్ జాతికి చెందినవి. అనగా ఉప్పదనంలో వచ్చే మార్పులకు తట్టుకునే జాతికి చెందినందువల్ల అటువంటి చేపలు మృత్యువాత పడలేదు. ఏవైతే స్టీనోహెలైన్ అనగా ఉప్పదనంలో వచ్చే మార్పులకు తట్టుకోలేని జాతికి చెందినటువంటి ఈ కానాగత్తలు భారీగా మృత్యువాత పడినట్లుగా గమనించడం జరిగింది. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి DRO డాక్టర్ D. తిప్పేనాయక్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుగా ఆలకిస్తూ అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధూర్ మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి ఘాట్లో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా కోనసీమ వచ్చిన హరీష్ మాధురికి ఘనంగా స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధూర్ మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి ఘాట్లో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా కోనసీమ వచ్చిన హరీష్ మాధురికి ఘనంగా స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు.
వెళ్ళడానికి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడికి అంత లేట్గా రావడం కూడా బాగోదని చెప్పి అడ్రక్ బాబు అడ్రక్ ఆ పక్కకు ఉండండి సార్ 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 ఈ పక్క జరగండి సార్ ఆ పక్కకి ఇలాగా ఓకే సార్ పక్క వచ్చారు ముందు సార్ కొంచెం సైడ్ కూడా ఉండండి ఇటు పక్కన ఉండకూడదు టీఎంసీ బాలేగి జోహార్ జోహార్ టీఎంసీ బాలేగి గారికి జోహార్ 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 టీఎంసీ బాలేగి గారికి జోహార్ 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 టీఎంసీ బాలేగి గారికి జోహార్ జోహార్ మాదిరిగా నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ మాదిరిగా నాయకత్వం వర్ధిల్లాలి బాలేగి గారికి జోహార్ జోహార్ టీఎంసీ బాలేగి గారికి ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం వర్ధిల్లాలి ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం వర్ధిల్లాలి ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం వర్ధిల్లాలి హలో గురు ఓకే అడ్రక్ బాబు అడ్రక్ సార్ 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 పక్క వచ్చారు ముందు సంతకి బాబు టీఎంసీ బాలేగి టీఎంసీ బాలేగి టీఎంసీ బాలేగి జోహార్ జోహార్ టీఎంసీ బాలేగి గారికి జోహార్ 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 టీఎంసీ బాలేగి జోహార్ 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 టీఎంసీ గారికి జోహార్ జోహార్ టీఎంసీ బాలేగి గారికి ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం ఎంపీ హరీష్ మాదిరిగా నాయకత్వం హలో గురు ఓకే కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో సుమారు 20,000 రూపాయలు విలువైన 40 ప్యాకెట్లు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు యానాం స్టేషన్ ఎస్ఐ ఎస్ మురుగానందం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో సుమారు 20,000 రూపాయలు విలువైన 40 ప్యాకెట్లు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు యానాం స్టేషన్ ఎస్ఐ ఎస్ మురుగానందం తెలిపారు. నిందితుడి గల వివరాలు స్థానిక కుర్సంపేటకు చెందిన బల్ల జోగి, వయసు 22. ఇటీవల చెడు వ్యసనాలు అలవాటై జోగి కాకినాడ ఉప్పాడ వద్ద ఓ గుడి సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా వాటిని తెచ్చి యానా మరియు పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నాడని క్రైమ్ సిబ్బందికి సమాచారం రావడంతో పోలీసులు దాడి చేయగా స్థానిక పట్టణంలో అతని వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు యానాం పోలీసులు తెలిపారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.